వన్ సైడెడ్ విక్టరీ అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం అయితే ఇచ్చారు, కానీ గట్టి పోటీదారుగా బీఆర్ఎస్ నిలబెట్టారు అక్కడ పబ్లిక్. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ పుంజుకునేలా చేశారు, కానీ ఈ ఇద్దరి తర్వాత స్థానంలో కూర్చోబెట్టారు తెలంగాణ ఓటర్లు. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి వచ్చేటికి 165 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ, అదే సారీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో 2 కార్పొరేషన్లు బీజేపీ, 4 కాంగ్రెస్, 1 కమ్యూనిస్టులు. కౌన్సిలర్లో 1320 కాంగ్రెస్ గెలుచుకుంటే 715 బీఆర్ఎస్, 258 బీజేపీ, ఇతరులు 246. మున్సిపాలిటీల పరంగా చూస్తే 64 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, బీజేపీ 0, హంగు 30, ఇతరులు 1 గెలుచుకున్నటువంటి పరిస్థితి మున్సిపాలిటీలు. హంగు 30 అన్నటువంటి ద్వారా టఫ్ ఫైట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ 14 దగ్గర పరిమితమైంది. గతంలో కాంగ్రెస్ 4తో పోల్చుకుంటే ఎక్కువే. అదే సందర్భంలో ఇన్ని హంగ్ ఎప్పుడూ లేదు. కాంగ్రెస్కి కార్పొరేషన్లో 165 కాంగ్రెస్ వస్తే అక్కడ దాదాపుగా 60 దాకా ఇటు బీజేపీ రావడం అన్నట్టు, ఇదే 45 దాకా బీజేపీ రావడం అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు ఇట్లాంటి చోట్ల ఆశలు పెట్టుకున్నటువంటి బీజేపీకి 2 కార్పొరేషన్లలో ఆధిపత్యం జలాయించగలగటం, కార్పొరేషన్లో బీఆర్ఎస్ ఎక్కడా లేకపోవడం అన్నటువంటిది. బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ఉంది. ఓవరాల్గా 2 చోట్ల కూడా కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంకొక వైపున జనసేన ఒక చోట కౌన్సిలర్ సీటు గెలుచుకుంటే తెలుగుదేశం ఒక చోట కౌన్సిలర్ సీటు గెలుచుకుంది. ఖమ్మం, నల్గొండ లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పచ్చు. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓవరాల్ గా ఆట కథ బాగా మారిందని చెప్తున్నా. రిపోర్ట్ ప్రకారం దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగచ్చు. ఓవరాల్ గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు. అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి 1 ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకుని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ధర్నా నడుస్తుంది. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ 4 సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం. అంటే అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాం. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి. ఇప్పుడు అల్టిమేట్ గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. నిన్ననే మా శ్రీనివాస్ యాదవ్ గారు నిన్నే చెప్పారు, 2020లో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం 130 మేయర్లకు, చైర్పర్సన్లకు ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్ గా 122 టిఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లు, కాంగ్రెస్ 4 గెలిచింది, బీజేపీ 2 గెలిచింది, ఎంఐఎం 2 గెలిచింది. ఇది ఆ రోజు లెక్క 2020. మరి ఈ రోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మేము ఇప్పుడు 15 పైన గెలవబోతా ఉన్నాము. దాంతో పాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాడ మరి దాదాపు మరో 10-15 చోట్ల మాకు చాయిస్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే 117లో డెఫినెట్ గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. అయితే సరే, ఇక డబ్బు, మద్యము, అధికార యంత్రాంగ దుర్వినియోగము ఇవన్నీ కూడా తారాస్థాయికి చేరినాయి. చూస్తా ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా టీవీలలో మీరు కూడా స్క్రోలింగ్లు ఇచ్చారు, మీరు కూడా వీడియోలు ఇచ్చారు. చాలా చోట్ల మరి పెద్ద ఎత్తున విస్తృతంగా అధికార దుర్వినియోగం కూడా జరిగింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సరే, అక్రమాల ద్వారా మొదలు పెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం.
అయితే మాకు సంతోషకరమైన విషయం ఏమంటే సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి గారి బావమరిది కీలక పాత్రధారిగా, ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్ గా సింగరేణిలో ఏదైతే ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఘనమైనటువంటి విజయాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కానీ గతంలో అధికార పక్షంగా మేము సాధించిన విజయాలతో పోల్చుకుంటే తక్కువే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.